హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ గీత జున్నును బతిమాలుతూ ఉంటుంది. గీత జున్నును ఎందుకు బతిమాలుతుందో ఇప్పుడు చూద్దాం. అరే రే, అల్లరి చేయకు జున్ను, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు పనుంది, నువ్వు ఈ కారు బొమ్మతో ఆడుకోనన్నా. వద్దు, నాకు చిన్ని అక్క వాళ్ళు కావాలి, నేను వాళ్ళతో ఆడుకుంటా. అయ్యో, చిన్ని అక్క వాళ్ళు స్కూల్కి వెళ్ళుంటారు నాన్న, స్కూల్ నుండి రాగానే వస్తారులే. అలా గీత జున్నుని బతిమాలుతూ ఉంటుంది, కానీ జున్ను ఏమాత్రం వినకుండా ఏడుస్తూనే ఉంటాడు. చిన్ని అక్క. అంతలో చిన్ని, మున్ని, మున్మున్లు గీత వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. మొన్నే జున్ను మన దగ్గర ఉన్న లాలీపాప్స్ చూస్తే ఏడుస్తాడేమో. అవును చిన్ని, మనం లాలీపాప్స్ తింటుంటే నాకు కావాలి అంటూ కింద పడి మరీ ఏడుస్తాడేమో. మొన్నే మనం జున్నుని ఏడిపించకుండా ముందే లాలీపాప్ ఇస్తే బాగుంటుంది, లేకుంటే జున్ను చేసి గోల భరించలేం. మళ్ళీ ఒకవేళ జున్ను కనుక ఏడిస్తే మనమే ఏడిపించామని గీత ఆంటీ మనల్ని తిడతారు. అవును మున్మున్, నువ్వు చెప్పింది నిజమే. అయితే నువ్వు చెప్పినట్టుగానే ముందు జున్నుకి లాలీపాప్ ఇవ్వాలి. అంతలో గీత వాళ్ళ ఇల్లు వస్తుంది. ఇక్కడ గీత జున్నుని బతిమాలుతూ ఉండడం చిన్ని, మున్ని వాళ్ళు చూస్తారు. గీత ఆంటీ, ఏంటి జున్నుని మీరు ఇంతగా బతిమాలుతున్నారు? ఏమైంది గీత ఆంటీ? అమ్మయ్యా, చిన్ని మీరు వచ్చేసారా? మీకోసమే ఈ జున్ను ఇప్పటి వరకు ఏడుస్తూ ఉన్నాడు. ఇంక మీరు వచ్చేసారు, ఏడు పాపేస్తాడులే. అమ్మో, ఈ జున్నుని భరించడం నా వల్ల అయ్యేది కాదు మీరు రాకుంటే. మీరేం టెన్షన్ పడకండి గీత ఆంటీ, జున్ను ఏం చేస్తే ఏడు పాపేస్తాడో మాకు బాగా తెలుసు. అలా అంటూ చిన్ని, మున్ని, మున్మున్ ముగ్గురు కలిసి లాలీపాప్స్ని బయటికి తీస్తారు. చిన్ని అక్క, నాకు కూడా లాలీపాప్ కావాలి. లాలీపాప్. జున్ను, మేము వచ్చింది నీకోసం, నీకివ్వకుండా మేము తింటామా? అలా అంటూ మున్ని జున్నుకి లాలీపాప్ ఇస్తుంది. అలా అందరూ కలిసి లాలీపాప్స్ తింటూ ఉంటారు. టేస్టీ. అవును, చాలా టేస్టీగా ఉన్నాయి. అమ్మయ్య, సరే చిన్ని, నేను వెళ్ళి వర్క్ చూసుకుంటాను. మీరు జున్నుతో లాలీపాప్స్ తినుకుంటూ ఆడుకుంటూ ఉండండి, సరేనా? జున్ను, నేను వెళ్తున్నాను. మమ్మీ, మీరెక్కడే ఉండండి. అవును గీత ఆంటీ, మీరు కూడా ఏం చక్క మాతో పాటు ఉంటే లాలీపాప్స్ తింటూ ఆడుకుందాం. నేనేమైనా చిన్నపిల్లనా మున్ని, లాలీపాప్స్ తినడానికి? నాకు లాలీపాప్ వద్దులే కానీ నేను మీ దగ్గరే ఉండి చూస్తుంటాను ఎలా ఆడుకుంటారు. ఓకే గీత ఆంటీ, థ్యాంక్ యూ. అంతలో అక్కడికి చింటూ వస్తాడు. హే చిన్ని, మీరందరూ ఇక్కడే ఉన్నారా? నేను మీకోసం మీ ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చాను. అవునా చింటూ, మేమందరం వచ్చి చాలాసేపు అయింది. మేము జున్నుతో ఆడుకోవాలని వచ్చాం. మేము లాలీపాప్స్ కూడా తెచ్చుకున్నాం తెలుసా? అవునా చిన్ని, నాకు కూడా ఇస్తావా ఒక లాలీపాప్? నేను మీతో ఆడుకోవడానికని వచ్చాను. అలా చింటూ లాలీపాప్ అడుగుతూ ఉంటాడు, కానీ చిన్ని, మున్ని వాళ్ళు అసలు పట్టించుకోరు. ఇంకా చింటూని ఏడిపిస్తూ చింటూ ముందే ఊరిస్తూ తింటూ ఉంటారు. అరే, నేను లాలీపాప్ అడిగితే ఎవరు పట్టించుకోరా? ఆగండి, మీ సంగతి చెప్తాను. అలా చింటూ బయటకు వెళ్ళిపోతాడు. చిన్ని, చింటూని ఎందుకు అలా ఏడిపిస్తున్నారు? ఒక్క లాలీపాప్ ఇస్తే ఏమవుతుంది? పాపం, అలా చేయొచ్చా చెప్పు? సారీ గీత ఆంటీ, చింటూ మమ్మల్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు కదా, అందుకే మేము కూడా అలా చేశాం. అంతలో చింటూ మళ్ళీ అక్కడికి వస్తాడు.
హే చిన్ని మున్ని, మీరు నాకు లాలీపాప్ ఇవ్వలేదు కదా. నేను చూడండి ఏం తీసుకొచ్చాను. నేను చున్నుకి మాత్రమే ఇస్తాను, మీకు ఎవరికి ఇవ్వను. చింటూ, ముందు నువ్వు ఆ సోదాపి ఏం తీసుకొచ్చావో చూపించు. చిన్ని, మీరు తట్టుకోలేకపోతున్నారు కదా. చూడండి, నేను 5 స్టార్ చాక్లెట్ అండ్ లేస్ ప్యాకెట్ తెచ్చుకున్నాను. హే చిన్ని, మనం చింటూని మనతో పాటుగా ఆడిపించుకుందాం. అవును చిన్ని, చింటూని కూడా మనతో పాటు ఆడిపించుకుందాం. సరే సరే మున్ని, ఇంకా ఆపండి, ఆడిపించుకుందాంలే కానీ. చింటూ, నువ్వు మాకు కూడా లేస్ ప్యాకెట్ ఇవ్వాలి, సరేనా? నువ్వు లేస్ ఇస్తే మేము కూడా నీకు లాలీపాప్ ఇస్తాం. అరే పిల్లలు, ఈ పనేదో మీరు ముందే చేయొచ్చు కదా. మీరు ఇలా తినుబండారాలు షేర్ చేసుకోవడం చాలా బాగుంది చిన్ని. గీత ఆంటీ, మాకు చింటూతో మంచిగా ఉండమంటే ఇష్టం. ఎందుకంటే చింటూ మాతో ఆడుకుంటూ ఉంటేనే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చాలా బాగా జోక్స్ వేసి నవ్విస్తూ ఉంటాడు. కానీ ఒక వేటకారమే కోపం వస్తుంది, ఏదో ఒకటంటూ విసిగిస్తూ ఏడిపిస్తూ ఉంటాడు మమ్మల్ని. అలా ఏం కాదులే మున్ని, మీరు అలా ఏం అనుకోకండి. తనకి మాత్రం ఎవరున్నారు చెప్పండి? చిన్నప్పటి నుంచి మీరే కదా తనకి బెస్ట్ ఫ్రెండ్స్. అందుకనే సరదాగా ఏడిపిస్తూ ఉంటాడు, అంతే కదా? ఓకేనా చిన్ని? సారీ ఆంటీ, ఇంకెప్పుడు ఇలా చేయం. చింటూ, నువ్వు మాకు బెస్ట్ ఫ్రెండ్. అవును గీత ఆంటీ, చింటూ, ఇంకెప్పుడు ఏమనకుండా చూసుకుంటాం నిన్ను. మేమందరం కలిసే ఉంటాం. సారీ నాకు కాదు పిల్లలు, చింటూకు చెప్పండి, సరేనా? సారీ చింటూ, సారీ చింటూ, సారీ చింటూ. ఓకే ఓకే చిన్ని, నేను కూడా మీకు సారీ చెప్పాలి. నేను కూడా మిమ్మల్ని ఏడిపించాను, సరేనా? ఇంకా మనం చక్కగా సరదాగా ఆడుకుందాం. ఆడుకుందాం ఆడుకుందాం ఆడుకుందాం. అలా జున్ను డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళంతా నవ్వుతూ ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.